హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అచ్చం స్వీట్ షాప్లో దొరికే డబుల్ కా మీఠా లాగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవడం వలన బ్రెడ్ స్లైసెస్ మనకి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా చక్కగా వస్తాయి. బ్రెడ్ స్లైసెస్కి చివర ఉండే అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత వీటిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మొత్తం ఈ విధంగా వేసుకొని రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు బ్రెడ్ ముక్కల్ని కాల్చుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. కాసేపు పక్కన ఉంచుకోవడం వల్ల ఇవి కొద్దిగా చల్లగా అవుతాయి. తర్వాత పాకం కోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. మరొక ప్యాన్లో 1 కప్పు వరకు చక్కెర తీసుకొని నేను ఏ కప్తో అయితే చక్కెర తీసుకున్నానో అదే కప్తో ఒక 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ఈ చక్కెర మొత్తం మనకి కరిగిపోయేలాగా కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ మొత్తం మనకి చక్కెర పాకంలో కలిసేలాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా వీటిలో మొత్తం ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత మనకి చక్కెర పాకం బ్రెడ్ ముక్కలకి పట్టేలాగా చక్కగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం బ్రెడ్ ముక్కలకి పాకం పట్టేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. యాలకుల పొడి మొత్తం మనకి పానకంలో కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. చక్కెర పాకం చక్కగా బ్రెడ్ ముక్కలకి ఈ విధంగా పట్టాలండి మొత్తము. ఇది మొత్తం పట్టేసిన తర్వాత ఇందులోకి నేను ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. పాలు వేసుకోవడం వల్ల మనకి డబుల్ కా మీఠా అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. పాలు మొత్తం మనకి బ్రెడ్ స్లైసెస్కి పట్టే విధంగా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులోకి మనకి జీడిపప్పు మాత్రమే టేస్టీగా ఉంటుంది. జీడిపప్పుని వేయించలేదండి, పచ్చిగానే తీసుకున్నాను. ఇలాగే బాగుంటుంది ఇందులోకి. చూసారు కదా, మనకి చక్కగా డబుల్ కా మీఠా అనేది రెడీ అయిపోయింది. అచ్చం స్వీట్ షాప్లో దొరికే డబుల్ కా మీఠా ఉండే టేస్ట్లోనే ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి డబుల్ కా మీఠా టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏదైనా ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేసి